హలో డిజైనర్స్, ఆటోక్యాడ్ ట్యుటోరియల్ 2కి స్వాగతం. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ డ్రాఫ్టర్స్ ఇన్ ఆటోక్యాడ్ అండ్ ఆటోక్యాడ్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్, టైప్స్ ఆఫ్ డ్రాఫ్టర్స్. ఫస్ట్ వన్, ఆర్కిటెక్చరల్ డ్రాఫ్టర్స్. వీళ్ళు హౌస్ ప్లాన్స్, బిల్డింగ్ లేఅవుట్స్, ఎలివేషన్ డిజైన్ చేయడానికి ఆటోక్యాడ్ని యూజ్ చేస్తారు. సెకండ్, సివిల్ డ్రాఫ్టర్స్. వీళ్ళు రోడ్ లేఅవుట్స్, బ్రిడ్జెస్, డ్రైనేజ్ సిస్టమ్ అండ్ సైట్ ప్లాన్స్ని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తారు. 3, మెకానికల్ డ్రాఫ్టర్స్. వీళ్ళు మెషిన్ పార్ట్స్, టూల్స్, ఎక్విప్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ని డిజైన్ చేయడానికి ఆటోక్యాడ్ని యూజ్ చేస్తారు. 4, ఎలక్ట్రికల్ డ్రాఫ్టర్స్. వీళ్ళు ఎలక్ట్రికల్ వైరింగ్ డయాగ్రామ్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ లేఅవుట్స్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్స్ని డ్రా చేయడానికి ఆటోక్యాడ్ని యూజ్ చేస్తారు. 5th, స్ట్రక్చరల్ డ్రాఫ్టర్స్. వీళ్ళు కన్స్ట్రక్షన్ బీమ్స్, కాలమ్స్, స్లాబ్స్ అండ్ ఫౌండేషన్స్ని డ్రా చేయడానికి ఆటోక్యాడ్ని యూజ్ చేస్తారు. అండ్ లాస్ట్, ఇంటీరియర్ డ్రాఫ్టర్స్. వీళ్ళు ఇంటీరియర్ లేఅవుట్స్, ఫర్నిచర్ ప్లేస్మెంట్, సీలింగ్స్, లైట్స్ అండ్ డెకరేటివ్ ప్లాన్స్ కోసం ఆటోక్యాడ్ని యూజ్ చేస్తారు. ఇలా ఆర్కిటెక్ట్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంటీరియర్ లాంటి అన్ని ఫీల్డ్స్లో ఈ ఆటోక్యాడ్ యూజ్ అవుతుంది. సో మీ ఫీల్డ్ ఏదైనా మీరు ఆటోక్యాడ్ నేర్చుకుంటే ఫ్యూచర్ ఆర్ జాబ్కి బాగా యూజ్ అవుతుంది. డిజైనర్స్, మనం ఇప్పుడు ఆటోక్యాడ్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్క్రీన్లో కనిపిస్తున్న మొత్తాన్ని మనం ఆటోక్యాడ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. అయితే వీటిలో ఏమేమి ఉంటాయో ఇప్పుడు చూద్దాం. టాప్ రైట్ సైడ్లో మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుంది. దీన్ని మొత్తాన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. దాని కింద మనకి హోమ్, ఇన్సర్ట్, అనోటేట్, పారామెట్రిక్, వీటిని మనం ట్యాబ్స్ అంటాం. ఈ ట్యాబ్స్లో మనకి గ్రూప్స్ ఉంటాయి. వీటినే డ్రా, మాడిఫై, అనోటేషన్ అంటాం. ఈ గ్రూప్స్లో మళ్ళీ మనకి కమాండ్స్ ఉంటాయి. లైన్, పాలీలైన్, మూవ్, వీటిని మనం కమాండ్స్ అంటాం. ఓకే, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ మనకు కింద బాటమ్ సైడ్లో యూసిఎస్ ఉంటుంది, యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. దీంట్లో మనకు వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఈ మధ్యలో ఉన్నదాన్ని ఆరిజిన్ అంటాం. నెక్స్ట్, కమాండ్ విండో. ఈ కమాండ్ విండో మనకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్లాసెస్లో మీకు బాగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్, దీన్ని అప్లికేషన్ స్టేటస్ బార్ అంటాం. ఈ మొత్తాన్ని అప్లికేషన్ స్టేటస్ బార్. అండ్ నెక్స్ట్ మనకి ఈ రైట్ సైడ్లో ఉన్న దీన్ని నావిగేషన్ బార్ అంటాం. తర్వాత ఇది వ్యూ క్యూబ్. ఈ వ్యూ క్యూబ్ని మనం మేజర్గా 3Dలో యూజ్ చేస్తాం, 2Dలో అంతగా యూజ్ చేయం. ఈ సెంటర్లో ఉన్న మొత్తాన్ని మనం వర్క్ ఏరియా అంటాం. అండ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని క్రాస్ ఎయిర్ అంటాం. ఈ క్రాస్ సింబల్తో ఉంది కదా, దీన్ని క్రాస్ ఎయిర్ అంటాం. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది